దళిత కిచ్చిపరుస్తున్న రఘురామకృష్ణరాజు వెంటనే కృష్ణరాజు వెంటనే దళితులకి కిచ్చిపరుస్తున్న రఘురామకృష్ణరాజు వెంటనే దళితులకి కిచ్చిపరుస్తున్న రఘురామకృష్ణరాజు వెంటనే అందరూ రోడ్డుపై బయట తెలిసి వాళ్ళకి బలం ఉంటుంది. రఘురామకృష్ణరాజు ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటే ఒక వీధి రౌడీలాగా ఉంది, ఒక ఎమ్మెల్యే లాగా లేదు. నిజంగా అక్కడ ఒక బ్యానర్ గుడికి అబ్జెక్షన్ అయితే ఒక ఎమ్మెల్యే ఏం చేయాలంటే పోలీసులకి చెప్పాలి, లేదా తహసీల్దార్ని పిలవాలి, దాన్ని రిమూవ్ చేయమని ఆదేశాలు ఇవ్వాలి. కానీ అవి చేయకుండా ఒక రౌడీలాగా ప్రవర్తించారు. అసలు నిజం ఏంటంటే అక్కడికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఈయన బ్యానర్ తీసేశాడో ఆ బ్యానర్ ముందు వినాయక చవితి ఆ గుడిని అంబేద్కర్ విగ్రహం పక్కకే ఈ నాగేంద్ర స్వామి ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ అంబేద్కర్ విగ్రహం తర్వాత ఆ ప్రతిమని అంబేద్కర్ విగ్రహం ఎవరైతే కట్టారో పేదవాళ్ళు వాళ్ళని అడిగే ఆ నాగేంద్రుడి ప్రతిమ కట్టుకున్నారు. వాళ్ళ మధ్య వైముష్యాలు ఏమీ లేవు. కానీ ఇంకో గ్రూప్ ఏం చేసిందంటే ఆ ప్రతిమ మీదకి ఎదురుగుండా వినాయక చవితికి ఒక లైట్లతో ఉన్న వినాయకుడి బొమ్మ పెట్టడం వల్ల నాగేంద్రుడి గుడి కనపడకుండా మూసుకుపోతే వీళ్ళు అబ్జెక్షన్ చేసి గుడి మూసుకుపోయింది నాగేంద్రుడి గుడి అని చెప్పి బ్యానర్ కట్టారు. బ్యానర్ కడితే వీళ్ళు బ్యానరు కంప్లీట్గా గుడిని మూసేయలేదండి. నేను వెళ్ళి చూశాను. ఆ ఫోటోలు కూడా మీరు కావాలంటే వాళ్ళు పంపిస్తారు. అక్కడ ఎలా ఉందంటే గుడి కనపడేటట్టు గుడికి దారికి వెళ్ళేటట్టుగానే వీళ్ళు బ్యానర్ కట్టారు. పూర్తిగా మూసేసేటట్లేదు. ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉందో అంబేద్కర్ విగ్రహం ఎడం పక్కనేమో నాగేంద్ర స్వామి కూడా ఉంది. ఆ నాగేంద్ర స్వామి ఎడం పక్కనేమో అంబేద్కర్ ఫ్లెక్సీలు ఉన్నాయి పెద్ద. మరి ఆ ఫ్లెక్సీని అతి దారుణంగా మీడియా సాక్షిగా చంపటం చాలా దారుణం. ఒకటే చెప్తున్నాం, నిజంగా మీరు ఒక ఉండి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా మీరు ఏదైనా చేయగలిగితే అక్కడ పంచాయతీ వారిని రెవెన్యూ వారిని పిలిచి క్రమబద్ధ ప్రకారం మీరు ఫ్లెక్సీని తీసే అధికారం మీకు ఉంది. కానీ ఫ్లెక్సీని చింపే అధికారం ఎవరికే లేదు. ఈ ప్రధానమంత్రి మోడీ గారికి కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు గారికి కానీ లేనప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీరు ఏ అధికారంతో
ఆ ఫ్లెక్సీ చింపారో మాకు తెలియజేయాలి. ఏ అధికారం ప్రకారం మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన లేకపోతే మీరు ఎంపీ ఎవరు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? అలాంటిది ఈ రోజునే అనేక మంది మీలాంటి వారు ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారంటే ఆ రాజ్యాంగమే కారణం. అలాంటి రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ యొక్క చిత్రపటాన్ని మీరు చంపడం చాలా దారుణం. దయచేసి మేము మీడియా పత్రికంగా మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అడుగుతున్నాం, దయచేసి ఆయన మీద వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని. ముఖ్యంగా ఆయనకు ఒకటి చేశారండి, చాలా మంది గ్రహించలేని విషయం ఒకటి ఉంది. ఆయన మరి దేశద్రోహం పరంగా కూడా ఆయన్ని ఆ చట్టం ప్రకారం శిక్షించాలి. ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య ఆయన గొడవ పెట్టాడు అంటే అది దేశానికి క్షేమమా కాదా? కాదు, అంటే దేశద్రోహం అది. కనుక దేశద్రోహం చట్టం, అదే ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆయన అరెస్ట్ చేసి తక్షణమే మరి రాజ్యాంగానికి ఈ అంబేద్కర్ కాదు, ఈ దళితులు కాదు, అంబేద్కర్ అభిమానులుగా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే అంబేద్కర్ ఏ ఒక్కడి వాడు కాదు, అందరి వాడు. ఈ రోజుని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కానీ, ఈ రోజు స్త్రీలు కానీ చాలా మంది ఉన్నత స్థితిలో ఉన్నారంటే అది రాజ్యాంగం కారణం. అలాంటి రాజ్యాంగాన్ని మీరు తూట్లు పొడిచారు. మమ్మల్ని కాదు, అంబేద్కర్ని కాదు. మా భారతదేశానికి మరి ఏదైతే మరి తూర్పు ముక్కగా ఉన్న ఆ రాజ్యాంగం ఉందో అలాంటి రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారతరత్న లాంటి ఆ ఫ్లెక్సీని చంపడం చాలా హేయము, చాలా దారుణం. కనుక ఈ డిపార్ట్మెంట్ వారు, అలాగే సీఎం గారు, ముఖ్యంగా చంద్రబాబు గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము అడుగుతున్నాం, దయచేసి సార్ మీరు ఇప్పుడు కనుక ఈ రఘురామకృష్ణ గారు చేసిన కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది ఖండించకపోతే మీరు కూడా దీని బాధ్యత వహించాలని భీమవరం తరపున మేము దళిత సంఘాలు చేసి మరి కమిటీగా మీకు తెలియజేస్తున్నాం. అతను వెళ్తూ ఉండగా సిగరెట్ కాల్చుడంట, సిగరెట్ కాల్చడం తప్పని చెప్పేసి విగ్రహాన్ని చించేశాడంట. మరి ఆ సిగరెట్ కాల్చుకుని దండించాలి కానీ నీకు ఆ మాత్రం గౌరవం ఉంటే అని దండించాలి. నువ్వు విగ్రహం చెప్పమేంటి? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నావు, రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్నారు. అటువంటప్పుడు నువ్వు వాడిని దండించాలి కానీ రాజ్యాంగాన్ని రాసినటువంటి ప్రపంచ మేధావిని, భారతీయ మేధావిని నువ్వు ఏ విధంగా చింపుతావు? అతడే భారత ఆరాధ్య దైవం. ఈ విషయం మీరు ప్రతి భారతీయ పౌరుడు, ప్రపంచ పౌరుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను, భారత రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగం రాయడానికి అవకాశం లేనప్పుడు జవహర్ లాల్ నెహ్రూ స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ఐవర్ జెనింగ్స్ ఫోన్ చేసి రాజ్యాంగం రాయమంటే నా వల్ల కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు, అతడే రాస్తాడు కదా. గౌరవం ఉన్నప్పుడు చంపకూడదు. వాడు ఎవడైతే సిగరెట్ కాల్చాడో వాడిని పిలవాలి, వాడిని దండించాలి. ఎంతమంది హిందూ దేవాలయాలు సిగరెట్లు కాల్చట్లేదు? ఎంతమంది చర్చిల్లో సిగరెట్లు కాల్చట్లేదు? ఎంతమంది గంజాయి కాల్చట్లేదు? వాళ్ళందరినీ నువ్వేం చేశావు? శిక్షించాలి. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాట్ ఓన్లీ ఫర్ దళితాస్, నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీస్, ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈజ్ ద సిటిజన్ ఆఫ్ వరల్డ్. ప్రపంచ మేధావి, ప్రపంచ వీరుడు, ప్రపంచ నాయకుడు, ప్రపంచ. కే క్రాంతి బాబు, కులక్షేత్ర పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కాలా మండలంలో ఉన్నటువంటి ఏలూరుపాడు ఘటనలో చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని చాలా ఉధృతమైనటువంటి పరిస్థితులకి తీసుకొస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే తక్షణం స్పందించాలని చెప్పేసి కేవీపీఎస్ గా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సున్నితంగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గాన్ని ఒక సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒక ఎమ్మెల్యే తరహాగా మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధి అతను ఒక ప్రజలందరి కోసం సమన్యాయం కోసం మాట్లాడకుండా ఒక స్వదేశీ సంస్కృతి సేన తరపున మాట్లాడుతున్నారని చెప్పేసి నిస్సిగ్గుగా అంత బహిరంగంగా చెప్తున్నారు. అంటే ప్రజలందరిగా మేమందరం కుల మత ప్రాంత భేదం లేకుండా ఈ రోజున ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత కూడా ఆయన ఒక మతానికి కార్నర్ చేస్తూ, ఒక మతాన్ని దూషిస్తూ ఈ రోజున ఆయన మాట్లాడడం సబబు కాదు. ఎమ్మెల్యే గారు తక్షణం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలందరినీ కుల మత భావాలకు అతీతంగా రెచ్చగొట్టే విధంగా ఇవి ఉన్నాయి. కాబట్టి తక్షణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున ఆయన మరొక ప్రకటన కూడా రిలీజ్ చేశారు, మేమేమి గాజులు పడుకోలేదు, మేమేమి చేతకాని వాళ్ళు కాదు అని చెప్పేసి. అంటే ఇంతవరకు ఆయన ఇస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి అర్థం ఎలా వస్తుందంటే, ఇంతవరకు దళితుల్ని ఎన్ని విధాలుగా నేను తిడుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారు, ఒక మహిళ,
ఆవిడ గాజులు తొడుకొని కూర్చొని ఉండొచ్చు, నేను దళితులు అంటున్నా. నేను మాత్రం మీరు మమ్మల్ని ఒక చిన్న మాట అన్నా నేను గాజులు తొడుకొని నేను చూస్తూ ఊరుకోనని చెప్పేసి ఆయన అంత బహిరంగంగా ఒక మహిళను కించపరిచే విధంగా ఈరోజు ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అంటే రోజు రోజుకి ఈ ఫ్లెక్స్ వివాదం మరింత ఉధృతస్థాయి పెరుగుతా ఉంది. ప్రజల మధ్య ప్రాంతాల దగ్గర నుంచి కుల మత భేదాలు వచ్చే విధంగా రెచ్చగొట్టే విధంగా ఘర్షణలు తావిచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలున్నా తక్షణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వీటిని ప్రొవైడ్ చేయకుండా ఏదైతే అంబేద్కర్ ఫ్లెక్స్ చేల్చడాన్ని మేము కేవీపీఎస్ మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ రోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి నాకంటే ముందుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా వివరణ ఇవ్వటం జరిగింది. మరి ఆయన రాజు అయితే ఆయన రాజుని ఆయన ఇంట్లో చూసుకోవాలి రాజ్య పరిపాలన. బయటకు వచ్చి అంబేద్కర్ గారి విషయంలో కనుక మరి ఆయన ఇటువంటి నీచమైన పనులు చేస్తే కనుక మరి ఇంకా ఉధృతంగా మరి ఆయన్ని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి తక్షణమే మరి పోలీసు వారు ఎవరైతే ఉన్నారో మరి ఉండి నియోజకవర్గంలో వెంటనే త్రిపులార్ని అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయన మీద నమోదు చేసి దళిత సంఘాలకు అందరికీ కూడా మరి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం.